వెల్కమ్ టు ఫోకస్. సినిమా రంగాన్ని పైరసీ భూతం నుంచి ఎవరూ రక్షించలేరా? ప్రభుత్వాల దగ్గర లేని నెట్వర్క్ పైరసీ ముఠా మెయింటైన్ చేస్తోందా? సినిమాలను అప్లోడ్ చేసేందుకు కేటుగాళ్లు క్లౌడ్ డ్రైవ్స్ వాడేస్తున్నారు. ఐపీ అడ్రస్లున్న సర్వర్లు కనిపెట్టలేక పోలీసులు చేతులెత్తేస్తున్నారు. ఇదే వాటి స్పెషల్ ఫోకస్. కోట్లు పెట్టి సినిమా తీస్తున్నారు. రిలీజ్ అయిన రోజే గంటల్లోనే సినిమా నెట్టింట్లో ప్రత్యక్షమవుతోంది. పైరసీ పగడ్బందీగా జరుగుతోందా? థియేటర్ల నుంచి సినిమాలకు రికార్డ్ చేస్తున్నారా? ఎక్కువ థియేటర్లలో సినిమాను రిలీజ్ చేయడం పైరసీ పెరగడానికి కారణమవుతుందా, లేదంటే ఓటీటీ ప్లాట్ఫామ్ల సర్వర్లను వదిలిపెట్టడం లేదా? సినిమా పైరసీకి చెక్ పెట్టడం సాధ్యం కాదా? పైరసీదారులను పోలీసులు పట్టుకోలేరా? అడ్వాన్స్డ్ టెక్నాలజీలే వారి బలమా? పైరసీ నెట్వర్క్ ఛేదించడం సవాలేనా? ఏ ధైర్యంతో కాకీలను ఛాలెంజ్ చేస్తున్నారు? ఓ అగ్ర హీరో సినిమా విడుదలైన రోజు అభిమానులంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. థియేటర్లో బొమ్మ పడింది, బ్లాక్ బస్టర్ టాక్ బయటకొచ్చింది. కట్ చేస్తే 24 గంటలు కాకముందే ఆ సినిమా హై క్వాలిటీతో నెట్టింట్లో ప్రత్యక్షమైంది. పరిశ్రమంతా షాక్ అయింది. వందల మంది కార్మికులు నెలల తరబడి కష్టపడ్డ శ్రమ బూడిదలో పోసిన పన్నీరైంది. ఇంకో హీరో సినిమా విడుదలైన 2 రోజుల్లోనే ఓ ఆర్టీసీ బస్సులో హెచ్డి ప్రింట్తో ప్రదర్శించారు. వాట్సాప్లో లింకులు, టెలిగ్రామ్లో షేర్ చేస్తున్నారు. కొందరు యూట్యూబ్లో సినిమాను ముక్కలుగా పెడుతున్నారు. పైరసీ 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 సినీ పరిశ్రమకు పట్టిన చీడపురిగిదే. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ పైరసీదారులు ఏ సినిమాను వదలడం లేదు. అది చిన్న సినిమానా, పెద్ద సినిమానా, టాప్ హీరోనా అన్నవేవి పట్టించుకోరు. ఎవరైనా సరే, ఏ సినిమా అయినా సరే పైరసీ చేయడం టార్గెట్. ఏ థియేటర్లో సినిమా సీక్రెట్గా షూట్ చేస్తారో తెలీదు. ఇండియాలో పైరసీ చేస్తారా, లేదంటే విదేశాల్లో షూట్ చేస్తారా? ఎవరు చేస్తారు, ఎక్కడ చేస్తారు, ఎలా చేస్తారు అంతు చిక్కదు. సినిమా మాత్రం రిలీజ్ అయిన సాయంత్రానికి ఇంటర్నెట్లో ప్రత్యక్షమవుతోంది. సినిమా అలా విడుదలవుతుందో లేదో ఇలా పైరసీ ప్రింట్ను పెడుతూ పైరసీ మాఫియా నిర్మాతలకు చుక్కలు చూపిస్తోంది. సినిమా డిజిటల్ హంగులు అద్దుకోవడంతో ఈ రక్కసి కోరలు మరింత విస్తరిస్తున్నాయి. ఆ భాష ఈ భాష అనే తేడా లేకుండా సినిమా విడుదలైన గంటల వ్యవధిలోనే పైరసీ చిత్రాలు హల్చల్ చేస్తున్నాయి. కోట్లాది రూపాయల పెట్టుబడి, వందల మంది కష్టానికి గండి కొడుతున్న పైరసీ భూతం సినిమా ఇండస్ట్రీకి అతిపెద్ద సమస్యగా మారింది. పట్టుకోని చూద్దామంటూ పోలీసులు ప్రభుత్వాలకే సవాలు విసురుతున్నారు. ఒకప్పుడు థియేటర్లో సినిమాలను రికార్డ్ చేసి వీడియో క్యాసెట్లు, సీడీలు, డీవీడీల రూపంలో పైరసీ చేసి సంతలో కూరగాయలు అమ్మినట్లు అమ్మేవారు. వీడియో దుకాణాల్లో అద్దెలకు ఇస్తూ సొమ్ము చేసుకునేవారు. ఈ రాకెట్ ని పట్టుకునేందుకు పరిశ్రమ వర్గాలు, పోలీసులు గుర్తించి చర్యలు తీసుకునేవారు. కొన్నిసార్లు ఇంటి దొంగలు కూడా ఎడిట్ రూమ్ నుంచే సినిమాను లీక్ చేసేసేవారు. కాలక్రమంలో సినిమా ప్రింట్ల నుంచి డిజిటల్ రూపంలోకి మారిందే. ఒకేసారి వేలాది ప్రింట్లు రిలీజ్ చేయడం, విదేశాలకు సైతం ఆన్లైన్లో పంపడం పైరసీ మాఫియా పని మరింత సులభమైంది. సర్వర్ల నుంచే సినిమా ఫైల్ను హ్యాక్ చేసి వెబ్సైట్లో పెట్టేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు, ఎక్కడి నుంచి చేస్తున్నారు అనేది కూడా తెలియకుండా పగడ్బందీ సాంకేతికతతో పైరసీకి పాల్పడుతున్నారు. వారిని కనిపెట్టి ఆ లింకులను తొలగించేలోగా సినిమాకు జరగాల్సిన నష్టం పూర్తిగా జరిగిపోతోంది. వాళ్ళు బేసిక్లీ 2-3 రకాలుగా సినిమా థియేటర్లో వెళ్ళిన తర్వాత ఆ పైన జేబులో ఒక స్పెషల్ యాప్స్ ఉంటాయి. ఆ యాప్ ద్వారా మూవీ, అక్కడ యాప్ ఆన్ చేసినప్పుడు మూవీ సెల్ ఫోన్ ఆఫ్ ఉంటుంది. ఎవరు చెక్ చేసినా లోపల ఈ కెమెరా నడుస్తుంది, రికార్డింగ్ అవుతుందని ఎవరు కూడా కనుక్కోలేరు. అటువంటి యాప్స్ కూడా ఉన్నాయి. సినిమా పరిశ్రమకు పైరసీ మాఫియా తలనొప్పిగా మారిందే. నలుగురిని అరెస్ట్ చేసిన పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకులు మాత్రం భయపడ్డం లేదు. ఐపీలు మార్చి పోలీసులను ఐబొమ్మ వెబ్సైట్ పక్కదారి పట్టిస్తోంది. దేశవ్యాప్తంగా ఏజెంట్లను ఐబొమ్మ వెబ్సైట్ నియమించుకుంది. ఓటీటీ కంటెంట్ తస్కరిస్తూ నిర్వాహకులకు చుక్కలు చూపిస్తోంది. సర్వర్లు, నేరగాళ్లను పట్టుకోవడంతో తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయడంతో ఐబొమ్మ వెబ్సైట్ సవాల్ విసిరింది. సినిమాలకు అనవసర బడ్జెట్ పెట్టి దాని రికవరీని ప్రేక్షకులపై రుద్దుతున్నారని ఐబొమ్మ ప్రకటనలో వెల్లడించింది. దీనివల్ల చివరికి సాధారణ ప్రేక్షకుడు, ముఖ్యంగా మధ్యతరగతి వాడే బాధపడుతున్నాడని అంటోంది. కెమెరాల సాయంతో థియేటర్లో మూవీలను రికార్డ్ చేసి ప్రింట్స్ విడుదల చేస్తున్న వెబ్సైట్స్ పై దృష్టి పెట్టాలని పోలీసులకు సూచించింది. తాము ఏ దేశంలో ఉన్నా ఇండియా, అందులోనూ తెలుగు ప్రేక్షకుల కోసం పనిచేస్తామని చెప్పడం
హాట్ టాపిక్ గా మారింది. నిజానికి భారతీయ చిత్ర పరిశ్రమలో తెలుగు సినిమా స్థానం మారింది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో సినిమాలను అందిస్తోందని టాలీవుడ్ పేరు సంపాదించిన పైరసీ వలలో చిక్కి ఉక్కిరిబిక్కిరవుతోంది. టాలీవుడ్ లో ఏటా సుమారు 300 సినిమాలు విడుదలైతే అందులో నిర్మాతలకు, పంపిణీదారులకు, సినిమాపై ఆధారపడ్డ వాళ్లకు లాభాలు తెచ్చిపెట్టేవి 20 నుంచి 25 సినిమాలే ఉంటాయి. అందులో ఘన విజయం సాధించిన చిత్రాలు కూడా వసూళ్ల పరంగా ప్రతికూలత ఎదురవుతోంది. కారణం, విడుదలైన రోజే ఆ చిత్రాలు పైరసీ బారిన పడ్డం మైనస్ గా మారింది. అభిమానులు మినహాయిస్తే థియేటర్లో చూద్దామని భావించిన ప్రేక్షకుడికి పైరసీ ప్రింట్ దొరకకపోవడంతో డౌన్లోడ్ చేసుకుని చూడడం థియేటర్ వసూలుపై ప్రభావాన్ని చూపిస్తోంది. థియేటర్ నుంచి ఓటీటీలోకి వచ్చిన తర్వాత కూడా పైరసీ కంత్రిగాళ్లు వదిలిపెట్టడం లేదు. ఓటీటీలో రిలీజ్ చేసిన మరుక్షణమే సర్వర్లోకి చొరబడి మరీ కొల్లగొడుతున్నారు. కోట్ల రూపాయల పెట్టుబడిని గంటల వ్యవధిలో ఆవిరి చేస్తోంది మాఫియా. పైరసీ దెబ్బకు గత ఏడాది దేశవ్యాప్తంగా దాదాపు 22,000 కోట్ల నష్టమైనట్లు అంచనా వేస్తున్నారు. అందులో 13,700 కోట్ల రూపాయలు థియేటర్లు నష్టపోగా ఓటీటీ ప్లాట్ఫామ్స్ కు 8,700 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు ఓ అధ్యయనంలో తేలింది. పైరసీ ఒక తెలుగు సినిమానే కాదు, యావత్ భారతీయ చిత్ర పరిశ్రమను తీవ్రంగా వేధిస్తోంది. సినిమాలు తీయాలంటే నిర్మాతలు బెంబేలెత్తిపోయేలా చేస్తోంది. అప్పులు చేసి తీసిన సినిమాలకు వసూలు రాకపోవడం ఒక బాధ అయితే, పైరసీ బారిన పడి మొత్తానికి మొత్తం తుడిచిపెట్టుకుపోవడం నిర్మాతలకు శరాఘాతంగా మారుతోంది. పైరసీ నెట్వర్క్ గల్లీ గల్లీలో విస్తరించిందా? సగటు ప్రేక్షకుడి మాదిరిగానే థియేటర్కి వచ్చి పని కంప్లీట్ చేస్తున్నారా? సినిమా పైరసీ ముఠా సభ్యులను కనిపెట్టడం కష్టమేనా? ఎక్కడి నుంచి సినిమాలు అప్లోడ్ అవుతున్నాయో, సర్వర్లు ఎక్కడున్నాయో పోలీసులు కూడా తెలుసుకోలేరా? పాప్కార్న్ డబ్బాలు, కోక్టిన్లలో కెమెరాలు, విదేశాల్లో ఐపీ అడ్రస్లతో సినిమాలు అప్లోడ్. ఎవరు రికార్డ్ చేస్తారో మూడో కంటికి తెలియదు. వీపీఎన్తో పైరసీ మూవీలు వెబ్సైట్లో అప్లోడ్. పోలీసుల దగ్గర లేని అడ్వాన్స్డ్ టెక్నాలజీ, సైబర్ నిపుణులు కూడా గుర్తించలేని విధంగా సాంకేతికతతో పైరసీ కంత్రిగాళ్లు ఆరితేరిపోయారు. థియేటర్లలో ప్లే అయ్యే శాటిలైట్ కంటెంట్ ఐడి, పాస్వర్డ్లను సైతం నేరగాళ్లు ట్రాక్ చేస్తున్నారు. కొన్నిసార్లు ట్రాక్ అవ్వని పక్షంలో ఏజెంట్లకు కెమెరాలు అందజేసి రహస్యంగా రికార్డ్ చేయడాన్ని నేర్పిస్తున్నారు. అనంతరం ఆ ఏజెంట్లకు టికెట్లు బుక్ చేసి మరీ థియేటర్లలో సినిమాలు రికార్డ్ చేస్తున్నారు. షర్ట్ జేబు, పాప్కార్న్ డబ్బా, కోక్టిన్లలో కెమెరాలు పెట్టి చిత్రీకరిస్తున్నారు. ఆ తరువాత ఆ వీడియోను టెలిగ్రామ్ ద్వారా పైరసీ వెబ్సైట్లకు పంపుతున్నారు. ఒక్కో మూవీకి $300 నుంచి $400 చొప్పున క్రిప్టో కరెన్సీ రూపంలో తీసుకుంటున్నారు. జెప్పే, కాయిన్ డీసీఎక్స్ లాంటి ప్లాట్ఫామ్స్ ద్వారా క్రిప్టో కరెన్సీని రూపాయల్లోకి మార్చుకుంటున్నారు. సినిమా పైరసీలో ఆరితేరిన కేటుగాళ్లు కొన్ని వెబ్సైట్లతో ముందుగానే కాంట్రాక్టు కుదుర్చుకుంటున్నారు. సినిమాల బడ్జెట్, హీరోల స్థాయిని బట్టి సినిమాలను అమ్ముకుంటున్నారు. కెమెరా సరిగ్గా స్క్రీన్ పాయింట్ అయ్యేటట్టు కూర్చొని, లేకపోతే అది సాధ్యం కాకపోతే పాప్కార్న్ లాంటి ఏవైతే కవర్స్ ఉంటాయో దాంట్లో కరెక్ట్గా పొజిషన్ చేసి అది మూవీ స్క్రీన్ వైపు ఉండేటట్టు చూసుకొని దాని తర్వాత ఆ రికార్డింగ్ అంతా ప్రక్రియ అంతా చేస్తాడు. టెలిగ్రామ్ ఛానల్స్, టొరెంట్స్, మూవీ రూల్స్, తమిళ క్రాకర్స్ ద్వారా సినిమాల పైరసీ జరుగుతోంది. కొత్తగా ఎంఓ అనే విధానంలోనూ పైరసీ జరుగుతోంది. పైరసీపై తెలంగాణ పోలీసులు సీరియస్గా ఉండడంతో ఐబొమ్మ సవాల్ విసిరింది. మా గురించి ఆరా తీయడం మానేయండి, లేదంటే మీ చిట్టా మొత్తం విప్పుతామంటూ బెదిరింపులకు దిగుతోంది. కోట్ల మంది సమాచారం తమ వద్ద ఉందని, హీరోలు, హీరోయిన్ల జాతకాలు ఉన్నాయని హెచ్చరికలు జారీ చేసింది. ఐబొమ్మ కోసం పనిచేసేవారు ప్రతి గల్లీలో ఉన్నారని, తమ వెబ్సైట్ బ్లాక్ చేస్తే పోలీసుల ఫోన్ నంబర్లు కూడా బహిర్గతం చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. తమ సర్వర్లు ఎక్కడున్నాయో, ఎవరెవరు పైరసీ కోసం పనిచేస్తున్నారో పోలీసులు కనిపెట్టలేరని ఐబొమ్మ సవాలు విసరడం హాట్ టాపిక్ గా మారింది. అనుకున్న సినిమాను ఎలాగైనా ప్రింట్ సంపాదిస్తారు. రూరల్ ఏరియాలో పాకెట్ కెమెరా వాడతారు. పట్టణాలు, నగరాల్లో అయితే హెచ్డీ కెమెరాతో సినిమాలను రికార్డ్ చేస్తారు. రికార్డ్ అయిన తర్వాత సినిమాకు ఆడియో మిక్స్ చేస్తారు. మొబైల్లోనూ సినిమాలను రికార్డ్ చేస్తున్నారు. స్క్రీన్ లైట్ ఆఫ్లో ఉండడంతో ఎవ్వరికీ అనుమానం రాదని ఉద్దేశంతో ఎలా రికార్డింగ్ చేస్తారు. ఇతర భాషా చిత్రాలను రికార్డింగ్ చేసేందుకు వీరికి ఏజెంట్లు కూడా ఉన్నారు. సినిమా పైరసీలకు నెదర్లాండ్స్కు చెందిన ఐపీ అడ్రస్ వాడుతున్నారు. ఈ పైరసీ ముఠాను పట్టుకునేందుకు అత్యాధునిక టెక్నాలజీ వినియోగిస్తున్నారు. పోలీసులు ఎప్పటికీ పట్టుకోలేని టెక్నాలజీ వాడుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇప్పటి వరకు ఈ ముఠా 100 సినిమాలను పైరసీ చేసింది. సినిమాను ప్రత్యేకమైన యాప్ ద్వారా థియేటర్లో రికార్డింగ్ చేస్తారు. కేవలం తెలుగు సినిమాలే కాదు, తమిళ్, మలయాళం, హిందీ సినిమాలను పైరసీ, హ్యాకింగ్ చేసి ఐబొమ్మలో పెడుతున్నారు. ఏ విధంగా వీళ్ళు చేస్తున్నారు అనేది మనం ఒకసారి చూడాలి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఈ క్యామ్ కార్డర్ పైరట్స్ ఉన్నారో వాళ్ళు టికెట్స్ ఆన్లైన్ బుక్ చేసుకుంటారు, ఒక సూటబుల్ సీట్ చూసుకుంటారు. అంటే మూవీ స్ట్రైట్గా ఎక్కువ యాంగిల్ లేకుండా స్ట్రైట్గా ఉండే విధంగా అలాంగ్ ద సెంట్రల్ కారిడార్ ఏదైతే ఉందో ఆ కారిడార్లో వచ్చే విధంగా చూసుకుంటారు. ఒక సెల్ ఫోన్లో హై అండ్ కెమెరా ఉన్న సెల్ ఫోన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఏ సినిమాను ఎక్కడ రికార్డ్ చేస్తారు, ఎవరు రికార్డింగ్ చేస్తారు, మూడో వ్యక్తికి తెలియకుండా ఐ బొమ్మ జాగ్రత్తలు తీసుకుంటోంది. ఒకరితో ఒకరికి కాంటాక్ట్ ఉండదు. అసలు వారంతా సినిమాలను పైరసీ చేస్తున్నారన్న విషయం కూడా ఎవ్వరూ కనిపెట్టలేరు. ఇదంతా నెట్వర్క్తో పనిచేస్తోంది. సైట్ ఓనర్లకు క్లౌడ్ డ్రైవ్ ఉంటుంది, లేదంటే పెన్ డ్రైవ్ ద్వారా క్లౌడ్ డ్రైవ్ యాక్సెస్ తీసుకుని సినిమాలను అప్లోడ్ చేస్తున్నారు. రికార్డ్ చేసిన వ్యక్తి వెబ్సైట్ ఓనర్లకు పంపుతారు. అక్కడ ఆడియో వీడియోలను మిక్సింగ్ చేసి పియర్ టు పియర్ ద్వారా మూవీని అప్లోడ్ చేస్తారు. మూవీ వెబ్సైట్లో అప్లోడ్ అయ్యాక పైరసీ జరుగుతూనే ఉంటుంది. వెబ్సైట్లో అప్లోడ్ కంప్లీట్ అయ్యిందంటే సినిమాను ఎలాగైనా చూడొచ్చు. ఆన్లైన్లో లేదంటే ఆఫ్లైన్లో చూసుకోవచ్చు. గతంలో టోరెంట్స్ కాలంలో ఒక రూమ్లో ఫిజికల్ సర్వర్ ద్వారా సినిమాలను అప్లోడ్ చేసేవాళ్లు. టెక్నాలజీ అప్డేట్ అయ్యాక క్లౌడ్ డ్రైవ్స్ రావడంతో హార్డ్ డిస్క్లు, సీడీలు, పెన్ డ్రైవ్లకు కాలం చెల్లింది. కేటుగాళ్లకు పైరసీ సులభ మార్గాలు దొరికాయి. ప్రపంచంలోనే అతిపెద్ద క్లౌడ్ డ్రైవ్స్ అమెజాన్, మైక్రోసాఫ్ట్ సంస్థలకున్నాయి. సినిమా హ్యాకింగ్, పైరసీలకు కంత్రిగాళ్లు ప్రైవేట్ క్లౌడ్ సర్వర్స్ వాడుతున్నారు. ఒక సినిమా 2 GB స్పేస్ తీసుకుంటే సర్వర్కి 1000 GB అవసరం ఉంటుంది. అప్పుడే క్లౌడ్ సేఫ్ ఉంటుంది, ఎవ్వరూ ట్రేస్ చేయలేరు. లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి సినిమా పైరసీ కొంతవరకు ట్రాక్ చేయొచ్చు. ఫైనల్ గా మాత్రం ఎక్కడి నుంచి సినిమాను అప్లోడ్ చేశారు, సర్వర్ ఎక్కడుంది అనే విషయాలు మాత్రం ఎవ్వరూ కనిపెట్టలేరు. ఏ టెక్నాలజీ వాడినా పైరసీ సర్వర్లు దొరకవు. ఎందుకంటే వాళ్లంతా వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ ను ఉపయోగిస్తారు. VPN అయితే నెట్వర్క్ లో ఉన్నప్పటికీ ఎక్కడో ఆఫ్రికాలో సర్వర్లుంటాయి. ఈ కారణంగా ఖచ్చితమైన లొకేషన్ను ట్రేస్ చేయడం కుదరదు. సైట్ IP అడ్రస్ ప్రాసెసింగ్ ఎప్పుడు ఎలా జరుగుతుంది అన్నది ఎవ్వరూ కనిపెట్టలేరు. దీనికి సైబర్ లాకర్ ఉండడంతో పైరసీని తెలుసుకోలేరు. సైబర్ లాకర్కి ఓనర్ ఉండరు, అది ఒక సర్వర్ మాత్రమే. క్లౌడ్ స్టోరేజ్ వల్ల వెబ్సైట్ని షట్ డౌన్ చేసినా అరగంటలో వెబ్సైట్ జనరేట్ చేస్తారు. దీంతో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పైరసీకి అడ్డుకట్ట వేయలేరు. సమాజంలో ఎదురైన అవమానాలతోనే యువత హ్యాకింగ్, పైరసీ వైపు అడుగులేస్తున్నారా? పోలీసుల దగ్గర లేని టెక్నాలజీతో సినిమాలను పైరసీ చేస్తున్నారా? అత్యాధునిక టెక్నాలజీ ఉండడంతో పోలీసులు కూడా సర్వర్ను కనిపెట్టలేకపోతున్నారా? ఒక్కో హ్యాకర్ నెలకెంత సంపాదిస్తున్నాడు? కిక్కు కోసమే సినిమాలను పైరసీ చేశారా? టెక్నాలజీలో ఎలా ప్రావీణ్యం సాధించారు? బెట్టింగ్ యాప్లే పైరసీని ప్రోత్సహిస్తున్నాయా? పైరసీకి వెబ్సైట్లు లక్షలు కుమ్మరిస్తున్నాయా? కిక్కు కోసం ఏమైనా చేస్తాం, ఎంత దూరమైనా వెళతాం. నేటి యువత అనుసరిస్తున్న ట్రెండ్ ఇది. కిక్కుంటేనే లైఫ్, కిక్కు లేకపోతే లైఫ్ వేస్టే కదా అంటున్నారు. దీనికి తోడు సమాజంలో ఎదురైన అవమానాలు, ఆర్థిక కష్టాలు, దర్జాగా బతకాలన్న ఆశ, ఎలాగైనా డబ్బు సంపాదించాలన్న లక్ష్యంతో యువత పైరసీ వైపు అడుగులు వేసేలా చేస్తోంది. తక్కువ టైంలో లక్షల్లో డబ్బు వస్తుండడంతో ఒకసారి ఎంటర్ అయ్యాక మళ్లీ వెనుతిరిగి చూసుకోవడం లేదు. పైరసీ కేటుగాళ్ల గురించి తెలుసుకుని పోలీసులే షాక్ అవుతున్నారు. ఎందుకంటే పోలీసుల దగ్గర లేని టెక్నాలజీ వినియోగిస్తున్నారు. టెక్నాలజీలో కంత్రిగాళ్లు మహాముదుర్లు. ఐబొమ్మ కేసులో అరెస్టైన 4 పోలీసుల విచారణలో ఆసక్తికర అంశాలను వెల్లడించారు. కీలక నిందితుల్లో ఒకడైన ఒంటికన్ను శివరాజన్ను స్కూల్లో, కాలేజీలో అవమానించారు. వేధింపులకు గురిచేశారు. అనరాని మాటలు అన్నారు. లైఫ్లో జరిగిన ఘటనలే అతడిలో కసిని పెంచింది. ఏమైనా చేసి ఫేమస్ కావాలని తాపత్రయపడ్డాడు. అందుకు పైరసీనే బెస్ట్ అనుకున్నాడు. మొదట్లో యూట్యూబ్లో పైరసీ గురించి సర్చ్ చేశాడు. హ్యాకింగ్ చేయడం నేర్చుకున్నాడు. ఇంటర్నెట్లో ఏ డేటాను ఎలా తస్కరించాలో ప్రావీణ్యం సాధించాడు శివరాజన్. రాత్రి 12 గంటల తర్వాత సినిమాలను డౌన్లోడ్ చేయడం, అప్లోడ్ చేయడం చేసేవాడు. కుటుంబ సభ్యులు మందలించినా హ్యాకింగ్, పైరసీని మాత్రం మానుకోలేదు. ఒంటికన్ను శివరాజన్ సినిమాల పైరసీతోనే ఆగిపోలేదు. 2 ప్రధాన బ్యాంకులకు సంబంధించిన సమాచారాన్ని తీసుకున్నాడు. బీహార్లోని పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సంబంధించిన సమాచారాన్ని తస్కరించాడు. సమాచారం మొత్తం తన దగ్గర పెట్టుకున్నాడు. ఎందుకు హ్యాక్ చేశావంటే కిక్కు కోసమేనని పోలీసులు విచారణలో చెప్పుకొచ్చాడు. ఒంటికన్ను శివరాజన్కు పలు బెట్టింగ్ యాప్లు లక్షల రూపాయలు ప్రతి నెలా చెల్లిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. పాట్నాకు చెందిన అశ్విన్ కుమార్ డిజిటల్ మీడియా సర్వర్లను హ్యాక్ చేయడంలో దిట్ట. డిజిటల్ మీడియా సర్వర్స్ మొత్తం హ్యాక్ చేసే నైపుణ్యం అతడికుంది. పాట్నాలో కూర్చుని పలు కంపెనీల సైట్లను హ్యాక్ చేశాడు. 1220 సినిమాలను నేరుగా సర్వర్లను హ్యాక్ చేసి అప్లోడ్ చేశాడు.
ప్రభుత్వ విభాగాలు, ఎన్నికల కమిషన్ వెబ్సైట్ను హ్యాకింగ్ చేశాడు. కంప్యూటర్ సైన్స్ చదివిన సిరిల్ సులభంగా డబ్బు సంపాదించేందుకు హ్యాకింగ్, పైరసీ మార్గాన్ని ఎంచుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఏజెంట్లను నియమించుకుని అన్ని భాషల సినిమాలను పైరసీ చేస్తున్నాడు. సినిమాలను పైరసీ చేసేందుకు సిరిల్ నెదర్లాండ్స్, ప్యారిస్కు చెందిన ఐపీ అడ్రస్లు వాడుతున్నాడు. ఇతనికి బెట్టింగ్ యాప్ నిర్వాహకులు నెలకు 10 లక్షలు ఇస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. ఒకప్పుడు థియేటర్కు వెళ్లిన ప్రేక్షకుడు టైటిల్ కార్డ్ నుంచి శుభం కార్డు వరకు సినిమాను ఆస్వాదించేవాళ్లు. స్మార్ట్ ఫోన్ రావడం, డేటా వినియోగం ఎక్కువ కావడంతో పైరసీ జాడ్యం ముదిరింది. సినిమా మొదలవడమే ఆలస్యం. కొందరు ఫోన్లో రికార్డ్ చేసి స్టేటస్లుగా పెట్టడం, స్నేహితులకు పంపడం చేస్తున్నారు. ఇంకొందరు వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. దీనివల్ల చాలా మంది ముందే ఆ సన్నివేశాలను చూస్తున్నారు. ఇక థియేటర్లో తొలిసారి ఆ సినిమా చూస్తున్నప్పుడు కలిగే అనుభూతి సగటు ప్రేక్షకుడు కోల్పోతున్నాడు. చదువుకున్న వాళ్ల ప్రవర్తన ఇలా ఉంటే ఆకతాయిల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు సెల్ ఫోన్లో చిత్రీకరించడాన్ని అడ్డుకోవడం సాధ్యమైనా ఇప్పుడు కుదరడం లేదని థియేటర్ యాజమాన్యాలంటున్నాయి. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ పైరసీని అడ్డుకోవడం తప్ప పూర్తిగా నివారించలేమని అంగీకరించింది. పైరసీదారులను గుర్తించి కేసు పెడితే 20 రోజుల్లో బెయిల్పై బయటకొస్తున్నారు. కేసు పెట్టిన నిర్మాతలు కోర్టుల చుట్టూ తిరగాల్సొస్తోంది. అందువల్లే నిర్మాతలు పైరసీని నియంత్రించేందుకు పెద్దగా దృష్టి సారించడం లేదని చెబుతోంది. సినిమాల పైరసీని అడ్డుకునే విధంగా 2023 సినిమాటోగ్రాఫ్ సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది. 1952 సినిమాటోగ్రాఫ్ చట్టానికి సవరణగా ఈ బిల్లును కేంద్రం తీసుకొచ్చింది. సినిమాలను పైరసీ చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకునేలా ఈ సవరణ బిల్లు రూపొందించింది. దీని ప్రకారం సినిమాల పైరసీ కాపీలను రూపొందించే వారికి 3 ఏళ్ల జైలు శిక్ష విధించనున్నారు. అంతేకాకుండా సినిమా వ్యయంలో 5% నిందితులకు జరిమానాగా విధించనున్నారు.